ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతులుగా ఫలము పొందెను. తండ్రి, నీకు వందనాలు. మాట్లాడము, నన్ను బలపరచము, నీ ప్రియుని బ్రతికించము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఏ విషయంలో భయము నొందకండి, దిగులు చెందకండి, అధైర్యపడకండి. గొప్ప దేవుడి దగ్గరికి మీరు వచ్చారండి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రభు చెప్పాడు కదా, మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ ఏమన్నాడు దిగులు పడుతుంటే, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండెదను. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇస్సాకు జీవితంలో అప్పటికే తల్లిని కోల్పోయాడు, తండ్రిని కూడా కోల్పోయాడు. ఒంటరి జీవితం, భార్య, ఆయన, పనివాళ్ళు కొందరు ఉన్నారు మాత్రమే. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. అయితే ఇస్సాకు జీవితంలో చాలా విషయాల్ని తాను ఎదుర్కొన్నాడండి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఎలా అంటే మీరు చూస్తే ఒకసారి గమనిస్తే చూడండి, ఒకసారి 26 అధ్యాయం చదవండి. 26 అధ్యాయం వచ్చుదాం. 26:1. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. కరువు అనేది అనేక రీతులుగా వస్తుంది. దేశములో అక్రమం, అన్యాయం, పాపం, దుర్మార్గత విస్తరించినప్పుడు, పాలకులు దుర్మార్గులుగా ఉన్నప్పుడు, పాలన సరిగ్గా లేనప్పుడు, అధికారులు కానీ, రాజులు కానీ, ఇతరులు కానీ సరిగ్గా లేనప్పుడు కరువు వస్తుంది. లేక దేశ ప్రజల బొత్తుగా దేవుని భయం లేనప్పుడు కరువు వస్తుంది. లేకపోతే దేవుని భయం బొత్తుగా దేశములు ఎక్కడ లేనప్పుడు కరువు వస్తుంది. అది సంఘములో కావచ్చు, అది సమాజములో కావచ్చు, పర్సనల్ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేక అది రాష్ట్రములో కావచ్చు, లేక భారతదేశంలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, కరువు వస్తుంది. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. అబ్రహాము దినములో కూడా కరువు వచ్చిందంట. కరువు సహజంగా వస్తుంది, కానీ కరువుని ఎలా మనం ఎదుర్కోవాలి, కరువులో మనం ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కొని జయించి నిలబడగలగాలో మనకు సరైన అవగాహన ఉండాలి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. 2019లో కోవిడ్ వచ్చింది, కరోనా. ఇదివరకు మీరు ఎప్పుడైనా చూసారా కరోనా, కోవిడ్ చూసారా? భయంకర పరిస్థితి. ఎవరి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి చీకటి అనుభవం, అదొక చీకటి ప్రపంచం. ఎంత భయపడిపోయారో. కోవిడ్ వచ్చి కొంతమంది చనిపోతే వచ్చిందేమో అన్న అనుమానంతో చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారండి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. పాజిటివ్కి నెగిటివ్కి తెలియకుండా కొంతమంది డాక్టర్ గారికి పాజిటివ్ అంటే అయిపోయిన ఆశ్చర్యపోయి భయపడి చనిపోయి చాలా మంది ఉన్నారు. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. జ్వరం వస్తే చాలు, దగ్గు వస్తే చాలు, తుమ్మితే చాలు, ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది, ఇదిగో కరోనా అనగానే గుండెలు బెంబేలెత్తిపోయి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. కరువు అంటే ఎన్నడూ చూడని వంటి భయంకర వంటి విషపూరితమైన వంటి క్రూరణ చాపుకొని వచ్చినటువంటి సాతానిక ప్రభావం, దుష్ట ప్రభావం, ఒక మరణ పిశాసి. అలాగే మనకి ఎలా వచ్చిందో కోవిడ్, ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ ఎలా వచ్చిందో, అబ్రహాము దినములో కరువు వచ్చిందంట. ఫస్ట్ కరువు వచ్చిందంట తండ్రి అబ్రహాము దినాల్లో. సెకండ్ కరువు కూడా, సెకండ్ కరోనా లాగా, కోవిడ్ లాగా ఇస్సాకు జీవితంలో కూడా మరొక కోవిడ్ వచ్చింది, కరువు వచ్చింది. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. సరే, ఓకే. అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేయగలిగాడు, ఎలా ఎదుర్కొన్నాడంటే భయపడిపోయి దేవుని దగ్గర విచారణ చేయక, దేవుని దగ్గర ప్రార్థన చేయక. వాస్తవానికి అబ్రహాము చాలా ప్రార్థన పరుడు, దేవుని స్నేహితుడు కూడా. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ప్రభువుతో నడిచిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని చివరి 26వ అధ్యాయం 26వ వచనం 24వ అధ్యాయం 25వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము దేవుడితో నడిచినవాడు. దేవుడు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మమ్మల్ని దగ్గర ఎండవేల సింధుర వనములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, జరగవే విషయాలు బయలుపరిచాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. 17వ అధ్యాయం 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి, నేను సర్వశక్తి గల దేవుడునా, నా సన్నిధి నడుస్తూ నీ నిందారహితుడే ఉండము, నీతో నిత్య నిబంధన చేస్తాను, భూమిని సంతానాన్ని విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని ఇలా మొదలగు వాగ్దానాలు ఎన్నో 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 కోకులుగా అబ్రహాముతో వాగ్దానం చేశాడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఇంతగా మాట్లాడుతున్నవండి దేవుడు, ఇంతగా తోడే ఉన్న దేవుడు, ఇన్ని విషయాల్లో కాపాడుతున్న దేవుడు. అబ్రహాం భార్య ఒక బంధకాలు చిక్కుకుంటే అప్పుడు కూడా అబ్రహాం ప్రార్థన చేశాడు, ఫరో చేతి నుంచి విడిపించాడు దేవుడు అబ్రహాం భార్యను. అంతే మాత్రం కాదు, అబ్రహాం భార్యకు చాలా ఆస్తిపాస్తులు వచ్చేసి అప్పట్లోనే ఇవన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఎందుకో తెలియదు, కరువులో దేవుణ్ణి అడగలేదు అబ్రహాము, నేనేం చేయాలో. అందుకని ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. ఈజిప్ట్కి వెళ్ళినందున చాలా ఇబ్బందులు పడ్డాడు. భార్య బందీ అయిపోయింది, చెరలో వేయబడింది. ఆ రాజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ప్రక్కన ఇతను పనివాళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఒంటెలు, ఒక ప్రక్కన ఈ పరిస్థితి ఎలా గొప్ప సమస్యను ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు అబ్రహామును కనికరించి విడిపించాడు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. కరువులో తప్పకుండా జన నష్టం కలుగుద్ది, ఆస్తి నష్టం కలుగుద్ది, అలాగే మరణాలు ఎన్నో వస్తాయి, వ్యాధులు బారిన పడతారు, నష్టాలు కలుగుతాయి. ఎవరికి ప్రేమ అనురాగాలు ఉండవు. చాలా కరువుల్లో బైబిల్లో మనుషులు ఏం చేశారంటే, స్త్రీలు ఏం చేశారంటే, ఇవాళ నీ అమ్మాయిని తింటాను, రేపు ఆ అమ్మాయిని తిందాం, ఈరోజు మా అమ్మాయిని మేము వండుకొని తినేద్దాము, రేపు మీ అమ్మాయిని తినేద్దామని చాలా మంది బైబిల్లో అలా వండుకొని తినేవారు ఉన్నారు. పిల్లల్ని కని పిల్లల్ని చంటి బిడ్డల్ని. దేవుని నామని చెప్పండి స్తోత్రం. పావురపు రెట్టలు, గాడిద తలకాయలు తినేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కరువు కాలంలో కరువు ఎంత భయంకరమైనదో, ఈ కరువు కూడా అంతే. ఇస్సాకు దినాలు వచ్చిన కరువు అలాంటిది. ఈరోజు ఏ కరువులో నీవు ఉన్నావు? ఆర్థిక కరువులో ఉన్నావా? ప్రేమ లేని కరువులో ఉన్నావా? సమాధాన కరువులో ఉన్నావా? వివాహం ఆగిపోయే కరువులో ఉన్నావా? సంఘక్షేమం ఆగిపోయిందా? సంఘాభివృద్ధి ఆగిపోయిందా? నీ సంఘములో అనేక రకాల చీలికలు, వేడికలు వస్తున్నాయా? సంఘం విచ్ఛిన్న భిన్నమవుతుందా అనే కరువులే ఉన్నావా? అనేక వ్యాధులు బారిన పడి నలిగిపోతున్నావా? కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు ఆ సమస్యలో కొట్టిమిట్లాడుతూ కాళ్ళు చేతులు ఆడక బీపీ షుగర్లు పెంచేసుకుని భయంకరమైన సమస్యల్లో బాధపడి కృంగిపోయి ఎవరు చెప్పుకోవడో తెలియనివంటి ఆ బాధలో నలిగిపోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు తోడై ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపుకు వచ్చేస్తున్నాడు. దేవుడంట తన తండ్రి అయిన అబ్రహాము లాంటి ఇబ్బంది ఈ కుమారుడికి రాకూడదని ఎంత కనికరం గలవాడంటే ఇస్సాకునకు ప్రత్యక్షమై. దేవుని నామం చెప్పండి స్తోత్రం. చూద్దాం ఒకసారి ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 12 అక్కడ చూడండి, ఒకటి 9, 10, 11 చదవండి. 26 అధ్యాయము 11 వచనం అనుకోండి. దేవుడైన యెహోవా ఇస్సాకు ప్రత్యక్షమై, నీవు ఈ దేశమందుండి విత్తనం వేయి, ఆ సంవత్సరము. ఇందులో దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీ అబ్రహాము తప్పు చేశాడు, నా దగ్గర విచారణ చేయక, నన్ను అడగక, ప్రార్థన చేయక ఐగుప్తుకి వెళ్ళి ఎన్నో యాతనలు పడ్డాడు. నేను కనికరించి కాపాడుకున్నాను. నువ్వు మళ్ళా అదే తప్పు చేయకయ్యా. ప్రతి దైవజనుడు గమనించాలి, సంఘ పెద్దలు గమనించాలి, సంఘ బిడ్డలు గమనించాలి, మనందరూ గమనించాలి. ఏ సమస్య వచ్చినా మనం ప్రభు దగ్గర విచారణ చేయాలి. ఏం చేయాలి తల్లి? కంగారు పడిపోకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు, అటు ఇటు చూడకూడదు, మోకాళ్ళేసేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దావీదుకు అలవాటు ఉంది. ఏ పని చేయాలన్నా, ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఏం చేస్తాడు దావీదంట? దేవుడు దగ్గర మంచి అలవాటు. అందుకే దావీదు యుద్ధాలు ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వలేదు ఫైట్లో. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. ఏ యుద్ధానికి వెళ్ళిన దేవుడు దావీదు తోడే ఉండి ఆ యుద్ధములు విజయాలు సమకూర్చాడు దావీదుకి. నాతో వస్తున్నావు, నా తోడై ఉన్నావు,
రాకపోకలయందు క్షేమమునిచ్చావు. పాడదాం. నాతో వస్తున్నావు, నా తోడై ఉన్నావు. రాకపోకలయందు క్షేమమునిచ్చావు. నా కొండ, నా కోట నీవే యేసయ్యా. నా బలమా, సహాయం నీవే యేసయ్యా. నా కొండ, నా కోట నీవే యేసయ్యా. నా బలమా, సహాయం నీవే యేసయ్యా. నాతో వస్తున్నావు, నా తోడై ఉన్నావు. రాకపోకలయందు క్షేమమునిచ్చావు. నీ నడుచు మార్గమందు నా ముందు నడిచావు. ప్రతి కార్యమును సఫలము చేశావు. పడదాం. నీ నడుచు మార్గమందు, పడదాం, నా ముందు నడిచావు. ప్రతి కార్యమును సఫలము చేశావు. లెక్కకు మించిన మేలులు చేసి, లెక్కకు మించిన మేలులు చేసి దీవెన వర్షం వర్షింపజేశావు. దీవెన వర్షం వర్షింపజేశావు. నా కొండ, నా బలమా. బిందెలు బిందెలు కారిపోతున్నాయి. ఇక్కడ నీకే కారుతున్నాయి. దేవుని నామం చెప్పండి. స్తోత్రం. కూర్చొని వాక్యం వింటున్నారు కదా. ఇందాక అయ్యారు చెప్పారండి. ఎవరంటే జాన్ గుజో, బిందెలు గారిపోయిందండి. బిందెలు వారి నాకు బిందె కడితే ఎన్ని కొండలు గారిపోతాయి. ఇక్కడ దేవుని నామం చెప్పండి. స్తోత్రం. అయినా నేను న్యాయం చేయాలని పిలిచారు కదా ఇక్కడికి. దేవుని నామం చెప్పండి. స్తోత్రం. గమనించండి, ఇస్సాకు జీవితంలో అలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ దేశం అందుండి విత్తన వేయి అన్నప్పుడు ఇస్సాకు అతను మాట విని లోబడి విధేయుడి ప్రభుకి మాట లోబడిన వాడే. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నా మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి యొక్క నిన్ను హెచ్చిస్తాను. అలాగే యెషయా 1:10 రాయబడింది. సమ్మతించి మీరు నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీరు నా మాట వింటే బ్రతుకుదురు అని ఆమోసులు చెప్తున్నాడు. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాం వల్ల తెగించి ఐగుప్తుకు వెళ్ళిపోలేదు. వాస్తవానికి అదే తప్పుడు పని చేస్తున్నాడు ఇస్సాకు కూడా. ఏంటి, ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మా నాన్నగారు వెళ్ళిపోయాడు కదా అనుకున్న సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకుతో ఆ దేశమందుండి విత్తనం వేసాడట. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. విత్తనం ఎప్పుడు వేస్తారు అమ్మా? మీ ఊర్లో విత్తనం ఎప్పుడు వేస్తారమ్మా? ఇప్పుడు వేస్తారు విత్తనం. మీరు ఎప్పుడు వేస్తారు? తొలకరిలో విత్తనం వేస్తారు. అవునా? అవునా కదా? చెప్పండి అమ్మా. చాలా కోపంగా చూస్తున్నారండి. సంగతి చూస్తున్నారు మీరు. చెప్పండి. స్తోత్రం. కూర్చొని నవ్వండి అమ్మా. ఒకసారి నవ్వండి తల్లి, బంగారు తెల్లారు. నవ్వండి, నవ్వండి. నవ్వితే అంత అందంగా ఉండరు మీరు. ఫోటో దేవి వాళ్ళకి శుభ్రంగా మంచి అందంగా ఉండరు. దేవుని నామం చెప్పండి. స్తోత్రం. చూడండి, ఇస్సాకు ఆదేశం అందున్నవాడి విత్తనం వేసి ఆ సంవత్సరం 100 పంట కోసాడు. నీవు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే, నీ జీవితంలో అది ఉద్యోగమా, వ్యాపారమా, సేవ, లేక వివాహమా, అది చదువా, ఇంటర్వ్యూవా, ఏదైనా విషయంలో విజయం సాధించాలంటే, వ్యక్తిని పొందాలంటే దేవుడి దగ్గర మోకరించి ఆయన మాట వినాలి, ఆయన చిత్తము చెయ్యాలి. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కొట్టండి అమ్మ గట్టిగా, చెప్పండి అమ్మ హల్లెలూయా. కొట్టండి, చెప్పండి, కొట్టండి, చెప్పండి, కొట్టండి, చెప్పండి, 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 కొట్టండి, చెప్పండి హల్లెలూయా. నిలిచిన వాడై, ఎక్కడ దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడు అక్కడ నిలిచిన వాడై అతడు 100 ఫలము కోసిన, పంట కోసిన. కొట్టండి. మీ పక్కోడికి గిల్లి మరి గిల్లండి. వాళ్ళకి ఇస్సాకు 100 పంట కోసాడు. చెప్పండి వాళ్ళకి గిల్లండి అమ్మ, గిల్లండి తల్లి. అమ్మ గట్టి గిల్లకండి, రక్తం వస్తే మళ్ళీ నా మీద కంప్లైంట్ చేస్తారు. పలానా పాస్టర్ వచ్చారు, గిల్లుడు పాస్టర్ అంటారు. ఏ పాస్టర్? గిల్లుడు పాస్టర్ గారు. దేవుడి నామని చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. మీకు స్పర్శ ఉందో లేదో అని నేను గెల్లమంటున్నాను. ఉందా వాళ్ళకి, పక్క వాళ్ళకి స్పర్శ ఉందా? ఓకే. కొంతమంది ఎలా ఉంటారండి, ఇక వీడియో తీస్తున్నాడు ఇలా, అది ఒక భారం వాళ్ళకి.
ఇలాగా వీడియోగ్రాఫర్ అయినాడు కాసేపు ఆపుకుంటాడు, కానీ వీళ్ళు మాత్రం వీడియో ఆపరండి. ఎలా ఎంత వరం అండి మీకు నిజంగా. దేవుని నామని చెప్పండి స్తోత్రం. మీకు దేవుడు ఇచ్చిన కృపావరం ఏంటంటే, ఏంటమ్మా కృపావరం ఏంటి తల్లి చెప్పండి తల్లి, ఏంటమ్మా మీ కృపావరం ఏంటమ్మా? ముసుగు. అందులో వింటున్నారో తెలియదు, నిద్రపోతున్నారో తెలియదు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. మాకు ముసుగు ఏంటన్నాడు, మేము ఇంకా రెడ్ హ్యాండ్గా పట్టబడతాం. దేవుని నామని చెప్పండి స్తోత్రం. అది మీకు ఇచ్చిన భాగ్యం. దేవుడు మీరు ఎంత ప్రేమించాడో. ప్రభుత్వాల రిజర్వేషన్ మీవే, బైబిల్లో కూడా రిజర్వేషన్ మీయే తల్లి. కొట్టండి గట్టిగా. చూడండి, ఏ రైతైనా ఎక్కడైనా మీరు విన్నారా? మీ పిఠాపురం ఏరియాలో 100% పంట పండిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఎవడైనా ఉన్నారా? మిరపకాయల పంటలో కానీ, ఉల్లిపాయల పంటలో కానీ, వేరుశనగ పంటలో కానీ, వరి పంటలో కానీ, ఇంకే పంట పండిస్తున్నారు మీరు? చెరుకు పంటలో కానీ. అమ్మా ఏంటి? మామిడికాయల పంట. మామిడికాయల పంటలో కానీ, ఏ పంటలోనైనా రైతు ఎక్కడైనా 100 పంట కోసాడా? నో, రాదు. అంటాడు చాలా నష్టపోయింది సార్, 100 బస్తాలు వస్తాయి అనుకుంటే 30 పండే ఏంటి, పెట్టుబడి రాలేదండి అంటాడు రైతు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. రాదు. అలాగే తన తండ్రి అయిన అబ్రహాము దేవుని స్నేహితుడు కదా, విశ్వాస వీరుడు కదా, అనేక బలిపీఠాలు కట్టాడు కదా. అలాంటి అబ్రహాము కూడా గమనించండి దైవ సేవకులారా, సంఘ పెద్దల విశ్వాసులను గమనించండి. అబ్రహాము కూడా ఎక్కడ 100 పంట కోసే దాఖతలు లేవు, లెక్కించబడలేదు. కొట్టండి గట్టిగా. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది నిజం. హల్లెలూయా. అబ్రహాము కూడా 100 పంట కోయలేదు, కానీ ఇస్సాకు 100 ఫలించాడండి. కొట్టండి. ఈ రోజు నీ జీవితంలో కూడా ఈ పంట చూడబోతున్నావు, ఈ విజయం చూడబోతున్నావు దైవజనుడా. నీ సంఘంలో అభివృద్ధి పొందబోతున్నావు. నీ సంఘం విస్తరిస్తుంది. ఎబ్రీ 6:14 ప్రకారంగా నీ నిశ్చయముగా నేను విస్తరింపజేసేదను, నీ సరిహద్దుని విశాలపరచెదను. ఎబేజ్ వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. తన తల్లి పేరు పెట్టింది ఎబేజ్. ఎబేజ్ ఎబేజ్ అని. ఏ తల్లి అని పెడుతుందమ్మా? అమ్మా మీ ఊర్లో ఎబ్బేజ్ ఉన్నారా? ఉన్నారా ఎబ్బేజ్? ఎవరుంటారు? పౌలు గారు, పేతురు గారు, అహరోను గారు, ఇంకా మోజెస్ గారు, దానియేలు గారు, ప్రేమానందం గారు, ఇంకా ప్రేమావతి గారు, కృపావతి, ఇంకా మరియమ్మ గారు, మార్తమ్మ గారు. అమ్మ ఎంత మంచి పేర్లో. దేవుని నామని చెప్పండి స్తోత్రం. మా ఊర్లో పేర్లు ఎలా ఉంటాయండి? దొంగ బాబు. ఏ బాబు అండి? దొంగ బాబు. పెంటయ్యా. ఏంటండి? నమ్ముతారా మీరు? ఉన్నాయి పేర్లు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఇంకా సింపిరమ్మ. ఏంటమ్మా? ఏం పేర్లండి బాబు? దేవుని నామని చెప్పండి స్తోత్రం. సరే ఇలా పోతే ఎన్నో ఉన్నాయి. సమయం పోతుంది, దాటిపోతుంది, ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ తల్లి పేరు పెట్టింది ఎబేజ్, అంటే దుఃఖపుత్రుడు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. తన సరిహద్దుని విశాలపరిచాడు, తన కీడు తొలగించాడు, తన హస్తము తోడుగుంచాడు. ఎబ్బేజుని విశాలపరిచాడట. హల్లెలూయా. తన హస్తము తోడుగుంచి కీడు రాకుండా కాపాడి సరిహద్దులు విశాలపరిచి తన సోదరులు అందరికంటే కూడా ఘనత పొందిన వాడిగా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దట్ ఈస్ ద గాడ్స్ ప్రామిస్. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్. దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. చెప్పండి స్తోత్రం. ఈ రోజు దేవుని నీవు ఆశ్రయించు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే దేవుని ఆశ్రయించు. ఒకరోజు నాకు చాలా 30,000 రూపాయలు కావాల్సి వచ్చింది. ఒక 25 ఏళ్ల క్రిందట 30,000 కావాల్సి వచ్చింది. ఎందుకంటే నా సంఘంలో ఒక సహోదరి గోల్డ్, కొన్ని రింగులు, కొంత గోల్డ్ బ్యాంకులో పెట్టాను. నాకు అవసరం అండి. అది ఏడాది గడిచిపోయింది, వడ్డీ పెరిగిపోతుంది, వీళ్ళకి అవసరం. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది, గోల్డ్ కావాలి, తొందర పెడుతున్నారు. 25 ఏళ్ల క్రిందట నాకు సేవ పెద్ద ఏమీ లేదు. ఇప్పటికే నేను పెద్ద సేవకుడిని కాదు, కానీ ప్రభు దగ్గర రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నా. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ప్రధాన అవసరం తీర్చవా తండ్రి అని అడుగుతుంటే ఒకరోజు మీటింగ్ పిలిచారు అయ్యారు ఒక ఆయన. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ నైట్ మీటింగ్ అయింది, వాక్యం చెప్పేస్తాను. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఉదయం తెల్లారి ఆ పక్కన వాగు ఉంటుంది, మాడి ప్రాంతంలో వాగులు ఉంటాయి, కొండ కాలువలు ఉంటాయి. కొండ కాలువలకు ఉరికినట్టు వెళ్దామని వెళ్తున్నాను ఉదయం ఎర్లీ మార్నింగ్. అది మెయిన్ రోడ్ ఏరియా. నేను ఒకటి ప్రార్థన చేస్తున్నా,
రోమా 8:8 ప్రకారంగా దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చెప్పున ఆ మాట నేను పలుకుతూ ప్రార్థన చేస్తున్న ప్రభు, ఇలా అన్నావు కదా, నాకు నువ్వు మేలు చేయి, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు ఏదైనా ప్రే చేసుకుని వెళ్తున్నా. ఒక బొలోలో వచ్చి, వైట్ బొలోలో కొత్తది అలా వచ్చి నా ముందు లాగింది. కాస్త నన్ను క్రాస్ చేసుకెళ్ళి ముందు లాగింది. ఆర్ని కొట్టారు. నేను మౌనం వెళ్ళిపోతున్నాను. కారు దిగి అయ్యగారు అన్నాడు. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. అయ్యగారు మీరే రండి అన్నారు. వెనక్కి వెళ్ళాను. చూస్తే నాకు తెలిసిన ఆయన, ఓకే బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ బ్రదర్ మీకోసం ఏమో మీ ఫోన్ పని చేయట్లేదు, మీకోసం నేను కనిపెట్టాను, వస్తున్నాను, మీరు బాగా తగిలేరు నాకు దారిలోనే. మా ఓడికి ప్రార్థన చేయండి, ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాడు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, కానీ మీ వాడు మరడిస్తున్నాడు అంటే చాలా బిగ్ ఏమంటారు, వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, చాలా పేసి పెడుతున్నాడు, దానికి చాలా ₹1,000 నేను ఫీజు కట్టాను, మా వాడి కోసం ప్రేయర్ చేయండి అయ్యారు అంటే, సరే కొంచెం చర్చ్ ప్లేస్ లోపల ఉంటే గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడే వరండాలో ప్రేయర్ చేస్తే అబ్బాయి దబ్బని కింద పడిపోయాడు. నేను తోయలేదు, నేను చూసా అనుకుంటున్నారా, ఎక్కడమ్మా ఈ పాటలు కలిగి పని పాటలు చూసేయడం అంటున్నా, నేను తోయి పడిపోతాను, మీరు ఇప్పుడు నాకు వచ్చి పడిపోతాను, రాకండి దగ్గరికి, దేవుడు నా ముందు పడిస్తుందిరా, దబ్బని పడిపోయిన తర్వాత మళ్ళీ లేపారు, మళ్ళీ ప్రేయర్ చేశారు. అప్పుడు అన్నాడు, నేను చదువుకుంటాను, నేను ఢిల్లీ వెళ్తాను అంటున్నాడు. దేవుడు నా ముందు పడిస్తుందిరా. అప్పుడు అంటే అతను అయ్యారు, చాలా థ్యాంక్స్ అండి, మా అబ్బాయికి ప్రార్థన చేశారని చెప్పేసి ఒకటి చెప్పాడు. మీరు ఏ అవసరం ఉన్నారు, మీకు ఏం కావాలన్నాడండి. దేవుడు నామని చెప్పండి. నేను ఇక మగమాట లేకుండా వెంటనే నోట్ల మాట వచ్చింది, నాకు 30,000 కావాలండి, నాకు గోల్డ్ బ్యాంకులో ఉందంటే అన్నాడు. వెంటనే టక్కమని క్యాష్ బ్యాగ్ ఓపెన్ చేసి 30,000 నా చేతిలో పెట్టాడండి. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. నాకు అనిపించింది ₹1,00,000 అయినా బాగుండి అనిపించింది. ₹1,00,000 అయినా బాగుండి, దేవుడా 30 అడిగేంటరా బాబు అనుకున్నాను. సరే ఎంత కావాలంత దేవుడు, నేను అడిగిందంతా దేవుడు నామని చెప్పండి, స్తోత్ర. వెంటనే ఆ కోటం ముగించుకొని ఆగబ్యాగులు వెళ్ళి గోల్డ్ విడిపించి వాళ్ళకి ఫోన్ చేసి ఆ గోల్డ్ ఇచ్చాను. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. మన అవసరము దేవుడు తీరుస్తాడు. ఇక్కడ ఇస్సాకు జీవితమును కూడా 100 ఫలము కోసాడు, అభివృద్ధి పొందాడు. తర్వాత మీరు కింద భాగం వెళితే అబ్రహాము కాలంలో ఫిలిష్తీయులు ఏం చేశారంటే అబ్రహాముతో బావులన్నీ పూర్తి చేశారు వాళ్ళు. కానీ ఇస్సాకు తర్వాత తన పని వాళ్ళతో ఆ బావులు తప్పిస్తున్నప్పుడు జరలుగా నీటి బొగ్గలు ఉబ్బుకుచు ఆ బొగ్గలు పైకొచ్చి నిండి పోర్లాయట. హల్లెలూయా. దైవజనులారా, మీరు కొత్తగా ప్రారంభిస్తున్న బ్రాంచ్లు కానీ, ఇప్పుడు నడిపిస్తున్న మీ బ్రాంచ్లు కానీ జలలుగా ప్రజలు ఉబ్బుకుతారు, ఆత్మలు పైకి వస్తాయి, ప్రజలు రక్షించబడతారు, మీ సంఘాలు అభివృద్ధి అవుతాయి. ఈ అయ్యగారికి, జాన్ బుజ్జిబాయ్ గారికి ఈ మందిరం చాలదండి, ప్లేస్ కూడా సరిపోదు. దేవుడు కొత్త స్థలము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, చాలా పెద్ద సంఘం దైవజనుడికి దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ దైవజనుడికి మంచి మందిరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మంచి 4-వీలర్ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. అయితే ఇస్సాకు జీవితంలో బహుగా విస్తరించాడట. ఆ బావులు తవ్వుతూ ఉంటే ఫిలిష్తీయులందరూ అడ్డు వచ్చి వస్తున్నప్పుడు కానీ మరలా వారు ఆటోమేటిక్గా ఇతరులను అభిషేకాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి వాళ్ళు తొలగిపోయారట. ఆ దేశపు రాజే వచ్చి ఇతనితో నిబంధన చేసుకున్నాడండి. హల్లెలూయా. నువ్వు మాకంటే బలవంతుడు అయిపోయావయ్యా, నాకంటే ధనవంతుడు అయిపోయావయ్యా. ఒకప్పుడు ఆ రాజు ఏంటంటే ఇతనికి తొలగించేశాడు, దూరంగా పంపించేశాడు రాజు. అలాంటి ఉండొద్దు మాతో అన్న రాజే వచ్చి ఇస్సాకుతో నిబంధన చేశాడండి. ఈరోజు నేను తృణీకరించిన వారు, చీపో అన్నవారు, నీ వల్ల ఉపయోగం లేదన్న వాళ్ళు, నీ వల్ల ఏ ఉపయోగం లేదన్న వాళ్ళే, నువ్వు అంటరాని వాడు వాళ్ళన్న వాళ్ళే, అసలు నీ వల్ల ఎటువంటి మాకు ఉపయోగం లేదన్న వాళ్ళే నేనేం చేస్తానంటే దగ్గరికి చేర్చుకుంటారు, నీకు సహాయకుడుగా ఉంటారు, నీకు తోడుగా నిలుస్తారు. నీ సరిహద్దులు దేవుడు విశాలపరిచి 100 ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకో మాట ముగించేస్తాను చూడండి. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయం ఆదికాండము 22వ వచనం. ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ, ఓ దాని రెమ్మలనగా యోసేపు రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. కొట్టండి గట్టిగా చెప్పండి. యోసేపు ఫలించడు కొమ్మ. దైవజనుడా, నువ్వు ఫలించే కొమ్మవి. హల్లెలూయా.
సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ఫలించే కొమ్మలు మీరు. మిమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో నిర్జీవము తీసివేసి మృతుయ్యము తొలగించి మిమ్మల్ని జీవముతో నింపుతున్నాడు. మీరు ఫలించబోతున్నారు, అభివృద్ధి పొందబోతున్నారు, మీరు గోడ మీదకి వ్యాపించబోతున్నారండి. హల్లెలూయా. ఎక్కాలంటే బలం కావాలి కదా, గోడ ఎక్కాలంటే బలం కలగాలమ్మా. అమ్మ, ఈ గోడ ఎక్కడున్నారు కదా, గోడ ఎక్కుతారా? ఎక్కాలంటే ఏముండాలి? బలం సరిపోవాలి కదా. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. మీ యెహోవా యందు ఆనందించేదవు, దేశం యొక్క ఉన్నత స్థలంలో చేసిన దేవుడు నేను హెచ్చించును. అలా మీ సంఘమును, మీ పరిచయను, మీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ విస్తరింపజేస్తాడు. మిమ్మల్ని మహా అభివృద్ధి పరుస్తాడు. యోసేపుని ఫలింపజేసిన దేవుడు, ఈజిప్టుకి మహారాజుగా చేసిన దేవుడు, ఇస్సాకుని రాజులు సైతం గడగడలాడి భయపడి సంధికొచ్చడి చేసినటువంటి దేవుడు. రాజులు సైతం ఇస్సాకు ముందుకు వచ్చి తల వంచారు, నిబంధన చేసుకున్నారు. మీ ముందు కూడా మీ శత్రువులు తల వంచబోతున్నారు. ఒకటి ప్రవర్తన దేవుడికి ప్రీతికరమైనప్పుడు ఏం చేస్తారంటే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు. లేచి నిలబడదాం, మర్యాదగా లేచి నిలబడండి. నేను ఎక్కువ మాట్లాడినా సరే మైక్ లాగేసిలో ఉన్నారు మీరు. ఓకే, ఈ రాత్రి మీరు ఫలించబోతున్నారు.